బండి సంజయ్ని పక్కన పెట్టినట్టే అన్నామలైని పక్కన పెట్టారు. అధ్యక్ష హోదాలో ఉన్నవాడిని పక్కన పెట్టి పార్టీకి ఊపు తెచ్చినటువంటి వాళ్ళని పక్కన పెట్టారు. సరే, తర్వాత బండి సంజయ్కి లోక్సభ ఇచ్చారు, అసెంబ్లీ ఇచ్చారు, అక్కడ ఓడినా లోక్సభలో ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. బట్ అన్నామలైకి మాత్రం ఏ విధమైనటువంటి సౌలభ్యం ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు. ఆ ఇప్పుడు లోక్సభలో ఓడాడు కాబట్టి అక్కర్లేదు అన్నటువంటి ధోరణి ఉంది, కనీసం అసెంబ్లీలో ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన నేనే వద్దన్నాను, మొత్తానికి ప్రచారం చేస్తానన్నాడు. ఇంకో పక్కన చెర్నాకోలతో కొట్టుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏదైతే వచ్చే నెల 4 అంటే వచ్చే నెల 4 కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ అయిపోయాక నేను దీని వెనకాల ఉన్న కారణాలు చెప్తాను అని ప్రకటించాడు. దీంతో సంథింగ్ చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రకటిస్తాడు. ఆ రోజు కనుక ఏఐడిఎంకి అధికారంలోకి వచ్చిందంటే కనుక, కూటమి అధికారంలోకి వస్తే నో ప్రాబ్లం, అప్పుడు సైలెంట్గా ఉంటాడు. ఒకవేళ రాకపోతే అప్పుడు బాధ్యులు ఎవరు అన్నది సొంత పార్టీలోని వెన్నుపోటుదారుని ఎక్స్ప్రెస్ చేస్తాడా చూడాల్సి